గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు తెలుగు ఎంటెక్ ట్రేడర్. ఈరోజు మార్కెట్ గురించి చూద్దాము. సో నిన్న మార్కెట్ చూసుకున్నట్టయితే చాలా ఈ ఏరియాలో మొత్తం సైడ్ వేస్గా ఉండి పెద్ద ఫాల్ వచ్చింది. సో మనకి ఇది హై, ఇది లో. సో ఎక్కడెక్కడ ట్రాప్ అయ్యాము, సైకలాజికల్గా మైండ్ సెట్ ఎలా వర్క్ అయింది, సో ఏమేమి తప్పులు చేశాము, ఎందుకు తప్పు చేశాము. సో సైకలాజికల్ మైండ్ సెట్ సరిగా లేకుంటుంటే మనం రాంగ్ స్టెప్స్ తీసుకుంటాము, రాంగ్ ఎంట్రీలు చేస్తాము. సో అంటే ట్రాప్ అయిపోతాము. సైకలాజికల్గా మనం స్ట్రిక్ట్ స్టాప్ లాస్ మెయింటైన్ చేయడం అనేది ఉండదు. సో క్వాంటిటీ ఇంక్రీజ్ చేయడము, సడన్గా మార్కెట్ పై అంటే కొద్దిగా సైకలాజికల్గా మనము స్టేబుల్గా ఉండము, మన క్లారిటీ అనేది మిస్ అయిపోతుంది. సో అది ఎలా మిస్ అయింది, ఎలా ట్రాప్ అయ్యాము అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. సో సో ఇక్కడ చూసుకున్నట్టయితే పిఈ సైడ్ కింది సైడ్ది లాస్ కనబడుతుంది. చూసుకున్నట్టయితే లాసు, ఇంకొకటి సిఈ సైడ్ ప్రాఫిట్ ఉంది. సో ఇక్కడ 3-4 ఎంట్రీస్ ఎర్లీ మార్నింగే లాస్లోకి వెళ్ళిపోయాము. సో ఫస్ట్ సిఈ సైడ్కి ఎంటర్ అయితే ప్రాఫిట్ కనబడ్డది, తర్వాత పిఈ సైడ్ కింది సైడ్ ఎంట్రీలు మొత్తం లాస్ కనబడ్డది. సో అది లాస్ ఎలా వచ్చింది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. సో ఇక్కడ ఎంట్రీ ఎగ్జిట్లు చేశాను. సో ఎంట్రీ ఎగ్జిట్ చేసేసి లాస్లోకి వెళ్ళిపోయాను. అది నేను క్లియర్గా ఇమ్మీడియట్గా ఇప్పుడే చార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఇది సిఈ సైడ్ ఎంటర్ అయ్యానుగా, ఇది కరెక్టే. ఇప్పుడు నేను రైట్ డైరెక్షన్లోనే ఎంటర్ అయ్యాను. కానీ ఏదైతే కిందికి ఇక్కడ కింద లాస్ కనపడుతుందో 1500 2000 లాస్ ఉంది. సో అది కింది సైడ్కి ఎంటర్ అయ్యాను, కానీ మార్కెట్ పైకి వెళ్తుంది, అది కరెక్ట్ డైరెక్షను. సో అది ఏదైతే పైకి ఎంటర్ అయ్యానో అది కరెక్ట్గానే వస్తుంది, కానీ నేను అది ఏ విధంగా ట్రాప్ అయ్యానని చెప్తాను. సో ఈ విధంగా చూసుకున్నట్టయితే మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. సో నేను ఇక్కడ మార్కెట్ ఇంత పెద్దది కదా, సో ఇంకా కొద్దిగా కిందికి పోతుంది కదా అని నేను ఇటు సైడ్ ఎంటర్ అయ్యాను, పైకి వెళ్తుందని మార్కెట్. కానీ ఇక్కడ సెకండ్ 5 మినిట్ క్యాండిల్ కిందికి బ్రేక్ అయింది ఇది. తర్వాత వెంటనే నేను మార్కెట్ ఇటు కిందికి పోతుందని దీన్ని కట్ చేసేసి కిందికి ఎంటర్ అయ్యాను. కిందికి ఎంటర్ అయితే సడన్గా ఇది మార్కెట్ బుల్లిష్గా ఎంటర్ అయింది. అంటే నేను ఫస్ట్ ఎంట్రీ అవ్వడం కరెక్ట్గానే ఎంటర్ అయ్యాను, కానీ అంటే ఇటు పైకి వెళ్తుందని ఎంటర్ అయ్యాను, కానీ వాడు ట్రాప్ చేశాడు. ఈ క్యాండిల్ థర్డ్ క్యాండిల్ ఫోర్త్ క్యాండిల్ కిందికి రావడం వల్ల నేను వెంటనే కట్ చేసేసి కొద్దిగా స్టాప్ లాస్ తోటి స్టేబుల్గా కూల్గా ఉన్నట్టయితే మళ్ళీ నేను ప్లస్లోకి వదిలేటోని. నేను 1-2 లాట్స్ తోటి స్మాల్ క్యాపిటల్ తోటి 2-3 వేలు వచ్చేటి ఇక్కడే. కానీ నేను సడన్గా ఎంటర్ అయినోని కాస్త ట్రాప్ అయిపోయి సడన్గా మళ్ళీ ఈట్ ఎంటర్ అయితే అదే మార్కెట్ పైకి వెళ్ళింది. సో దీన్ని లాస్ని కట్ చేసేసి ఈట్ ఎంటర్ అయినా అది మార్కెట్ రివర్స్లో ఇటు వెళ్తే నేను ఇక్కడ ట్రాప్ అయిపోయా. ఇగో ఈ ఏరియానే మొత్తం అంతా నన్ను సైకలాజికల్గా మైండ్ ట్రాప్ చేసేసింది. సో మార్కెట్ ఇటు వెళ్తుంది, నేను ఇటు ఎంటర్ అయి ఉన్నా కాబట్టి సో మళ్ళీ దీన్ని కట్ చేసేసి ఇటు ఎంటర్ అయ్యాను. సో మళ్ళీ ఇటు ఎంటర్ అయితే ఇందాక ఆల్రెడీ లాస్లో ఉన్నది కదా, సో ఆ లాస్ కాస్త చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ సిఈ సైడ్ పై సైడు మళ్ళీ రీఎంటర్ అయ్యాను, ప్రాఫిట్లోకి వచ్చింది. సో ఇది ఎంటర్ అవ్వడం కరెక్టే ఎంటర్ అయ్యాను. మళ్ళీ నేను ఎక్కడ ట్రాప్ అయ్యాను అనేది నేను గ్రాఫ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సడన్గా ఒక బిగ్ క్యాండిల్ కిందికి సడన్గా పడ్డది. మళ్ళీ దాన్ని నేను అలాగే ఓపిక్గా ఇక్కడ నేను మళ్ళీ దాన్ని కట్ చేసేసి కిందికి ఎంటర్ అయ్యాను. ఈ కిందికి ఎంటర్ అవ్వకుండా ఉన్నట్టయితే నేను ఇంకా లాస్ రాకపోయేది, నేను స్టేబుల్గానే ఉండేది. సడన్గా ఒక బిగ్ క్యాండిల్ కట్టప్ప క్యాండిల్ కింద పడ్డది. సో దాన్ని నేను గ్రాఫ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. అది సడన్గా నేను పడటం వల్ల వచ్చిన లాస్ కాస్త సడన్గా లాస్లోకి వెళ్ళిపోయాను. సో ఇక్కడ చూసుకుంటే ప్రాఫిట్ వచ్చినోని కాస్త ఇక పిఈ సైడ్ కిందికి పొద్దుట ఏదైతే ఎంటర్ అయితే లాస్ వచ్చిందో దాన్నే మళ్ళీ రీఎంటర్ అయ్యాను కిందికి. సడన్గా ఒక క్యాండిల్ సడన్గా కింద పడ్డది. కింద పడేటానికి నేను మళ్ళీ దానికి కింది సైడ్కి ఎంటర్ అయ్యాను. సో అది ఇంకా పెద్ద లాస్గా వచ్చింది. అది 2700 2800 అంత లాస్ ఇక్కడ ట్రాప్ అయిపోయాను అప్పటికి ప్లస్లో ఉన్నప్పటికీ. సో అది ఎలాగనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సడన్గా మళ్ళీ ఈ క్యాండిల్ పడేటానికి ఇటు వెళ్ళాల్సిన దాన్ని కట్ చేసేసి మళ్ళీ ఇటు ఎంటర్ అయ్యాను. మళ్ళీ ఇటు ఎంటర్ అవుతుంటే మళ్ళీ సడన్గా ఇక్కడ నుండి ఇటు వెళ్ళింది. అంటే ఇక్కడ స్టార్టింగ్లో స్టేబుల్ మైండ్ సెట్ లేదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నాం. సో ఎందుకు అని అంటే సైకలాజికల్గా నిన్నటి ట్రాప్ అయిపోయింది. సో ఒక సైకలాజికల్గా మైండ్ డిస్టర్బ్ అయిపోయింది. దానికి ముందు రోజు కూడా అవుట్ సైడ్ ఉండి ఒక
స్టాప్ లాస్, రిస్క్ రివార్డు, మెయింటెనెన్స్, ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, ఎక్కడ ఎంట్రీ తీసుకోవద్దనే ఒక సైకలాజికల్ క్లారిటీ, ఒక క్లమ్జీనెస్ వచ్చేసి కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంది. సో ఎంట్రీ అనేది రాంగ్గా ఉంది, ప్యానిక్నెస్ ఉంది. మొన్న ఇక్కడ ఈ ఏరియాలో బాగా ఓవర్ ట్రేడింగ్ చేసింది. ఇట్లా మార్కెట్ పడుతుంటే ఎంట్రీ ఎగ్జిట్లు చాలా చేశారు ఈ ఏరియాలో. సో దానివల్ల సైకలాజికల్గా మైండ్ అనేది ఎంత తక్కువ ట్రేడ్స్ తీసుకుంటే, ఎంత ఎంట్రీ ఎగ్జిట్లు తక్కువ తీసుకుంటే మైండ్ అంత కూల్ కామ్గా ఉంటుంది. రిస్క్ రివార్డు పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తాము. ఒక మంచి ప్రాఫిట్ అంటే కరెక్ట్ ఎంట్రీలు తీసుకోవడానికి మైండ్కి ఒక టైం ఇచ్చిన వాళ్ళం అవుతాం. సో ఇక్కడ నేను పొద్దుట 7 నుండి ఇటు వెళ్తుందని ఎంటర్ అయ్యాను, కానీ మార్కెట్ ఇటు తిరిగేటరికి నేను ఇటు ఎంటర్ అయ్యాను కిందికి, కానీ అది మార్కెట్ ఇటు వెళ్ళింది. అంటే మనకు లాజిక్ మిస్ అయిపోయింది అసలు. మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూసుకుంటే సో ఈడ వరకు, సో ఇక్కడ చూసుకుంటే ఇది అంటే ఫిబొనాచి డ్రా చేసాము. సో ఇక్కడ నుండి అంటే ఇది ఈ లైన్ ఫస్ట్ టార్గెట్. ఇక్కడ నుండి ఇటు దాకా వచ్చింది. ఒకవేళ ప్రాఫిట్ బుక్ చేసుకోండి, ఏడు ఎంటర్ అయినా కానీ ఇక్కడ ప్రాఫిట్ ఫస్ట్ లైన్, ఇది ఫస్ట్ టార్గెట్. తర్వాత సెకండ్ టార్గెట్ ఇక్కడ చూసుకున్నట్లయితే క్లియర్గా ఇది సెకండ్ టార్గెట్, క్లియర్గా ఈ ఏరియా ఉంది సెకండ్ టార్గెట్. ఇక్కడ ఇది సెకండ్ టార్గెట్ ఒకవేళ కావాలి అని అంటే. థర్డ్ టార్గెట్ ఇది, కానీ ఇక్కడ చూసుకుంటే 12 అయింది, 12 అయ్యేటానికి ఈ టార్గెట్కి వచ్చింది. సో తర్వాత 3 o'clock మార్కెట్ క్లోజ్ అయ్యేటానికి ఈ టార్గెట్కి రీచ్ అవుతాం. అంటే ఆల్రెడీ మార్కెట్ ఇంత పడ్డది కాబట్టి మళ్ళీ 50%, కనీసం 50% అన్న రీట్రేస్ చేసుకుంటుంది. అంటే రివర్స్లో మార్కెట్ రీట్రేస్మెంట్ జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఆ లాజిక్ తోటి ఇటు తీసుకోకూడదు, ఇటు నుండి మళ్ళీ ఇటుకే తీసుకోవాల్సింది. ఈ టార్గెట్ కానీ 61% ఈ టార్గెట్ కానీ పెట్టుకొని 1-2 లాట్స్ పెట్టుకొని రైడ్ చేసినా కానీ మంచిగా ప్రాఫిట్ వచ్చేది. కానీ ఒక ప్యానిక్నెస్లో మైండ్ ఏం చేస్తున్నాం అర్థం కాక, ప్యానిక్ అంత సెల్లింగ్ అయిందిగా, మళ్ళీ ఇంకా సెల్ పడుతుంది అన్న ఉద్దేశంతో సడన్గా నేను ఇటు ఎంటర్ అయినోని కాస్త ఇటు కిందికి ఎంటర్ అవ్వడం అనేది జరగడం వల్ల సో ఇక్కడనే ఎంట్రీ ఎగ్జిట్లు చాలా అయినాయి. అది 1-2 లాట్స్ తోటే. కానీ అప్పటికల్లా 1500 లాస్ వచ్చేసి, ఆ 1500 రికవర్ చేద్దాం అనేటానికి ఇది ఇక్కడ సడన్గా కింద పడటం, మళ్ళీ దాన్ని అంటే ఒక్కసారి ఎంటర్ అయ్యి స్టాప్ లాస్ ఉంది, ఈడ స్టాప్ లాస్ అనుకొని ఇది టార్గెట్ అనుకొని ఇది కానీ టార్గెట్ అనుకొని అలా పెట్టుకుంటూ వెళ్తే మనకు ప్రాఫిట్స్ వస్తాయి. సో అలా మనం చేయకుంటుంటే ఎంట్రీ ఎగ్జిట్లు ఎక్కువ చేసేసి సైకలాజికల్గా మైండ్ డిస్టర్బ్ అయిపోయి అసలు మన రూల్స్ పాటించడం అనేది ఒక క్లారిటీ మిస్ అయిపోతుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే సో ఓవరాల్గా నేను ఈ ఏరియాలో ఫస్ట్ ఎంట్రీలో ఇక్కడ ట్రాప్ అయిపోయా. ఇక్కడ ఫస్ట్ ఎంట్రీ కరెక్ట్గానే ఉంది, తర్వాత ఇక్కడ ట్రాప్ అయిపోయా. ఈ చిన్న మిస్టేక్ అనేది చేయడం వలన ట్రేడ్ అంతా క్లమ్జీ అయిపోయింది, ఓవర్ ట్రేడింగ్ అయిపోయింది, హెవీ ఎంట్రీలు అయ్యాయి. ఆ లాస్ని రికవర్ చేయడానికి అమౌంట్ యాడ్ చేసేసి మళ్ళీ ఫైర్ ఫైటింగ్ చేసి క్వాంటిటీ యాడ్ చేసేసి సో ట్రాప్ అవ్వాల్సి వచ్చింది. సో సడన్గా ఒక క్యాండిల్ కింద పడ్డది, అది సడన్ కట్టప్ప క్యాండిల్. అది సడన్గా పడడం వలన నేను ఎటైతే పైకి ఎంటర్ అయి ఉన్నానో సడన్గా అది కిందికి పడంగానే నేను లాస్లోకి వెళ్ళిపోయా. ఆ లాస్ని రికవర్ చేయడానికి మళ్ళీ ఇప్పుడు నేను పైకి ఎంటర్ అయ్యాను ఈ లాస్ తోటి ఎంటర్ అయ్యేటానికి చిన్నగా ఎంట్రీలు ఎగ్జిట్ ఎక్కువ అవ్వటం వలన వన్ టైం ఎంట్రీ అయి ఉంటే బాగుండేది. సో దాన్ని అలాగే హోల్డ్ చేస్తూ ఉండడం వలన మధ్యలో ఇరుక్కుపోయి లాస్ ఎక్కువ అయిపోయింది. దానికోసం ఓవర్ ట్రేడింగ్ చేస్తూ నేను క్వాంటిటీ పెంచాను. దాని తర్వాత మళ్ళీ అది కంటిన్యూస్గా ఇప్పుడు చూసుకుంటే లాస్ తక్కువగానే ఉంది. సడన్గా మళ్ళీ ఇంకొక పెద్ద క్యాండిల్ ఇక్కడ ఈ ఏరియాలో పడ్డది. ఈ ఏరియాలో పడడం వలన లాస్ చూపించింది. సో అది ఎలాగా అనేది నేను చార్ట్ ద్వారా చూపిస్తాను. ఇప్పుడు ఆ లాస్ని రికవర్ చేయడానికి క్వాంటిటీ యాడ్ చేసేసి యావరేజ్ చేసేసి ఎంట్రీ ఎగ్జిట్లు చేశాను. సో అది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇప్పుడు చూపిస్తాను. మళ్ళీ ఈ క్యాండిల్ పడేటానికి ఇటు వెళ్ళాల్సిన దాన్ని కట్ చేసేసి మళ్ళీ ఇటు ఎంటర్ అయ్యా. మళ్ళీ ఇటు ఎంటర్ అవుతుంటే మళ్ళీ సడన్గా ఇక్కడ నుండి ఇటు వెళ్ళింది. అంటే సో ఆ విధంగా సడన్గా లాస్ని రికవర్ చేయడానికి మళ్ళీ క్వాంటిటీ యాడ్ చేసేసి మళ్ళీ పైకి ఎంటర్ అయ్యాను. సో ఆ విధంగా ఇక్కడ లాస్ పెరిగిపోయింది.
సో దాన్ని అలాగే నేను హోల్డ్ చేస్తూ మార్కెట్ పైకి వెళ్తుంది కదా అని ఉన్నాను. సో ఈ క్రమంలో మెయిన్ ఏమవుతుంది అని అంటే ఒక సైడు బ్రోకరేజెస్ హెవీ అవుతున్నాయి, ఎంట్రీ ఎగ్జిట్లు ఎక్కువ అవుతున్నాయి, సైకలాజికల్గా మైండ్ సెట్ యాక్సెప్ట్ చేయట్లేదు, ఈగో యాక్సెప్ట్ చేయట్లేదు, ఇంకా నేను లాస్ని రికవర్ చేయాలనే. సో ఏదోలాగా లాస్ రెడ్యూస్ చేశాను కానీ మళ్ళీ ఇంకొకసారి ట్రాప్ అయిపోయి హెవీ లాస్లోకి వెళ్ళిపోయాను. అది వీడియోలో చూపిస్తాను. సో ఇగో ఇక్కడ ట్రాప్ అయిపోయా. మార్కెట్ ఇక్కడ నుండి ఇటు వెళ్ళింది, సడన్గా ఇటు వచ్చేటానికి నేనేమో ఇటు ఎంటర్ అయి ఉన్నా కదా, సడన్గా లాస్ కనపడ్డది. సో ఇక్కడ ఈ లాస్ని రికవర్ చేయడానికి మళ్ళీ నేను క్వాంటిటీ యాడ్ చేసేసి ఈ ఏరియాలో ఓవర్ ట్రేడింగ్ చేశా. సో సమ్హౌ ఈ ఏరియాలో నేను ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చేటానికి క్వాంటిటీ యాడ్ చేయడం వలన సో నాకు నో లాస్ నో ప్రాఫిట్లో ఉన్నాయి ఈడి వరకు. ఇంకా ఎగ్జిట్ అయిపోయా ఇది. సో ఓవరాల్గా ఈ నుండి వీడికి ఒక క్లమ్జీనెస్ వచ్చింది. కానీ నేను మళ్ళీ రెండోసారి ఎక్కడ ట్రాప్ అయిపోయానంటే ఈ ఏరియాలో మార్కెట్ ఈ క్యాండిల్లో సడన్గా ఇటు వెళ్తుంది. ఇంతసేపు దాకా 1 2 3 4 5 6 7 8 9 10 క్యాండిల్లు 15లు 1 అవర్ దాకా ఇక్కడే ఉంది కదా. సో ఇది బ్రేక్అవుట్ ఇస్తుంది. సో కంపల్సరీ ఇగో ఇదన్న టార్గెట్ అయి ఉంటుంది. సో 61% 50%ది ఇది అన్న టార్గెట్, లేకపోతే ఇది టార్గెట్, నెక్స్ట్ టార్గెట్, లేకపోతే ఇటు ఇంకా టార్గెట్ పైకి ఉంది అని అనుకొని నేను సడన్గా ఇక్కడ ఎంటర్ అయ్యాను. అంటే ఆల్రెడీ నో లాస్ నో ప్రాఫిట్లో ఉన్నా, ఇంకా ఆ రోజుకి ట్రేడ్ ఆఫ్ చేయాల్సింది, అప్పటికే ఓవర్ ట్రేడింగ్ జరిగింది కాబట్టి సడన్గా ఇక్కడ నేను ఎంటర్ అయ్యా క్వాంటిటీతో, హెవీ క్వాంటిటీతో, అంటే 300-400 క్వాంటిటీ. అసలు క్వాంటిటీ యాడ్ చేయొద్దు, యావరేజ్ చేయొద్దు, అది అసలు మన రూల్లోనే రాంగ్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని చేస్తే ట్రాప్ అయిపోతాం, వెరీ డేంజరస్. కానీ మనం ఏం చేసాము, ఇక్కడ ఎంటర్ అయిపోయాము. సో ఎంటర్ అయిపోతే నెక్స్ట్ క్యాండిల్ జబేల్ నైడ్కి పెద్ద క్వాంటిటీ వచ్చేటానికి సడన్గా ఇక్కడ ఉన్నోడిని కాస్త 1000 లాస్లో ఉన్నోడిని కాస్త 10,000 లాస్, 10-15,000 లాస్లోకి వెళ్ళిపోయా సడన్గా. ఇక్కడ క్వాంటిటీ ఎక్కువ యాడ్ చేసి ఉన్నాను కదా, సడన్గా ఈ క్యాండిల్ వల్ల లాస్లోకి వెళ్ళిపోయా. సో నెక్స్ట్ క్యాండిల్ ఈ 3-4 క్యాండిల్ మొత్తం కంటిన్యూస్గా పైకి పోవట్లేదు, భయపెడుతున్నాయి ఇటే నెక్స్ట్ వస్తుందా అని. ఒకవేళ నేను ఇటు ఎంటర్ అయి ఉన్నా కాబట్టి మళ్ళీ ఇక్కడే ఇటే హోల్డ్ చేసి ఉన్నా, పొరపాటున ఒకవేళ ఇటు వస్తే ఇంకా అది లాసు 10,000, 20,000, 30,000 అట్లా పెద్ద హెవీ లాస్ అయిపోయేది. కానీ నాకు ఒక కాన్ఫిడెన్స్ ఏంటంటే ఈ ఫిబొనాచి డ్రా చేసిన తర్వాత 50%కి రావాలి, తర్వాత 61%కి, తర్వాత 78%కి వీటికి పక్కాగా రావాలి, వస్తుంది అన్న ఉద్దేశంతో ఇక్కడ లాస్నే హోల్డ్ చేశాను. హోల్డ్ చేసిన తర్వాత సడన్గా మళ్ళీ ఇక్కడ పడేటానికి ఇంకా కొద్దిగా అమౌంట్ యాడ్ చేసేసి యావరేజ్ చేశాను సడన్గా ఇక్కడ. సో అలాగే హోల్డ్ చేసి ఉంటే అప్పుడు మార్కెట్ సడన్గా పైకి పోవడం స్టార్ట్ అయింది. చూసుకున్నట్టయితే ఇక్కడ నుండి చిన్నగా రికవర్ స్టార్ట్ అయింది. వీడికి వెళ్ళేటానికల్లా నాకు నో ప్రాఫిట్ నో లాస్లోకి వెళ్ళిపోయాను. ఇంకా అంటే అప్పటికే హెవీ ట్రేడింగ్ అయింది. తర్వాత సడన్గా ఈ బ్రేక్అవుట్ ఇచ్చిందని ఇటు వెళ్తుంది అనుకునేటానికి సడన్గా కట్టప్ప వచ్చి ఎంటర్ అయిపోయాడు. ఇగో ఈ కట్టప్ప క్యాండిల్. సో ఈ కట్టప్ప క్యాండిల్ ట్రాప్ చేసింది నేను ఇటు వెళ్ళేటానికి. ఇగో ఇక్కడ కూడా సో చెప్పాలంటే ఇగో ఇక్కడ నేను ఇది బుల్లిష్ క్యాండిల్ పైకి వెళ్తుందని మనం నమ్మించింది. కానీ ఇక్కడ ఇదొక కట్టప్ప, ఈ 2 కట్టప్ప క్యాండిల్స్ ఎంటర్ అయ్యి మనని ట్రాప్ చేసి లాస్లోకి తీసుకొచ్చాయి. కానీ ఇటు వెళ్ళిపోయినప్పుడు లాస్లోకి తీసుకెళ్ళినా కానీ మనం హోల్డ్ చేసి ఉంటే ఏం కాదు. కానీ మళ్ళీ అరే లాస్ వచ్చిందని కట్ చేసినాం అనుకో, మళ్ళీ సడన్గా ఈ క్యాండిల్ మళ్ళీ పైకి తీసుకొని వెళ్ళిపోవడం వల్ల మళ్ళీ ఇక్కడ ట్రాప్ అయిపోయినాం. అంటే ఇదొక ట్రాపీ, తర్వాత ఇదొక ట్రాపీ. ఎర్లీ మార్నింగ్ ఇక్కడ 5 మినిట్ క్యాండిల్ డౌన్కి బ్రేక్ అయింది కాబట్టి మార్కెట్ ఇటే ఏమైనా కిందికి వస్తుందేమో అని నేనేమో ఇక్కడ ఒక క్లారిటీ మిస్ అయిపోయింది. అంటే ప్యానిక్నెస్ ఉంది. అంటే క్లారిటీ మిస్ అయితే ఒక అవగాహన లేదనుకో మనకు ఒక కన్ఫ్యూజన్ స్టేట్ ఉంటుంది. అప్పుడు మనం చాలా మిస్టేక్ చేస్తాము. సో బిగ్ లాస్ వచ్చే ఆస్కారం ఉంటుంది. సో ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే మనకి 2 కట్టప్ప క్యాండిల్స్ ఉన్నాయి, పెద్ద రెడ్ లైన్. అక్కడ ట్రాప్ అయిపోయినాం. హెవీ క్వాంటిటీ ఉంటే మనం అక్కడ ట్రాప్ అయిపోతాం. సో ఈ విధంగా ఓవరాల్గా చూసుకున్నట్టయితే మార్కెట్ బుల్లిష్గానే ఉంది. సో ఇక్కడ ట్రేడ్ జర్నల్ రూల్స్ డిసిప్లిన్ అనేది మనకి ఇది ఒక స్లో ప్రాసెస్ ఆఫ్ జర్నీ. మనం అంతా మన సైకలాజికల్ మైండ్ సెట్ని కరెక్ట్ చేసుకునేదాకా మన లాసెస్ని రికవర్ చేసుకోవటానికి, లేకపోతే మనకు ఏవైతే రూల్స్ పాటించాలో అవన్నీ మన హ్యాబిట్లోకి రావడానికి ఇది ఒక స్లో ప్రాసెస్లో ఒక 6 months నుండి 1 year దాకా ప్రాక్టీస్ చేస్తూ ఈ రూల్స్ అన్నిటిని అప్స్ అండ్ డౌన్స్గా మధ్యలో బ్రేక్ చేస్తున్నట్టు అన్నిటిని సెట్ చేసుకోవడానికి స్లో ప్రాసెస్గా అలవాటు చేయడానికి మనకు ప్రాక్టీస్ అనేది అవసరము. సో ఇక్కడ చూసుకుంటే ఓవర్ ట్రేడింగ్ వలన మనకి స్మాల్ ప్రాఫిట్, ఆల్మోస్ట్ బ్రోకరేజ్ హెవీ అవ్వడం వలన స్మాల్ ప్రాఫిట్ లాగా వచ్చింది. సో ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి ఈరోజు ఎక్స్పైరీని తీసుకోకూడదు, నెక్స్ట్ వీక్ ఇది తీసుకున్నాను. ఎందుకంటే అది టైం డీకే అయిపోయి జీరో అయిపోతుంది. సో అదేవిధంగా జీరో ట్రేడ్స్ కూడా చేయకూడదు.
సో దాన్ని కూడా చేయలేదు. ఇంకోటి ప్రతిరోజు ట్రేడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది కూడా మైండ్ సెట్లో మనం పాటించాలి. ఎందుకంటే చాలా రోజులు ట్రాపీ డేస్ ఉంటాయి. ఆ ట్రాపీ డేస్ని ఐడెంటిఫై చేయకుండా మనం క్వాంటిటీని హెవీ చేయడం, ఓవర్ ట్రేడింగ్ చేస్తే క్యాపిటల్ బ్లో అవుట్ అవుతుంది. సో మనం 4 రోజులు ప్రాఫిట్ వచ్చినా ఒక్కరోజు మొత్తం వచ్చిన ప్రాఫిట్ మొత్తాన్ని నెల రోజులు సంపాదించిందంతా ఒక్క రోజులో తీసేయగలిగే కెపాసిటీ దీనికి ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు చేయొద్దు. సో క్వాంటిటీ తగ్గించుకోవాలి. సో ఇది మెయిన్ నేను చేసిన తప్పు ఏంటి అని అంటే సైకలాజికల్గా డిస్టర్బ్ అయిపోయింది. అది ఈ రోజు ఎఫెక్ట్ కాదు, మొన్నటిది. సో ఏంటి ఇన్ని రూల్స్ పాటించాలా, ఇన్ని పాయింట్స్ ఉండాలా అంటే తప్పదు మరి. ఒక స్లో ప్రాసెస్లో మనం అన్నిటిని హ్యాబిట్యూ చేసుకోవాలి. సో గ్లోబల్ మార్కెట్ని కూడా చెక్ చేసుకోవాలి. అది బుల్లిష్గా ఉంది. ఎకనామిక్ క్యాలెండర్ కూడా investing.inలో మనం చెక్ చేసుకోవచ్చు. ఏమైనా మీటింగ్స్ ఉన్నాయా, గ్లోబల్ మార్కెట్ రిజర్వ్ బ్యాంక్ మీటింగ్స్ కానీ రిపోర్ట్స్ కానీ ఏమైనా రిలీజ్ అవుతున్నాయా అనేది. సో అదేవిధంగా మార్కెట్ ట్రెండ్ బుల్లిష్గానే ఉంది, అమెరికన్ మార్కెట్ కూడా. సో ఇక్కడ స్ట్రాటజీలో చూసుకుంటే సెకండ్ 5 మినిట్ క్యాండిల్లో ఫస్ట్ది డౌన్ వచ్చినట్టు ఈ విధంగా సెకండ్ 5 మినిట్ క్యాండిల్ ఇటు డౌన్ వచ్చింది. సో ఇక్కడ ట్రాప్ చేసినట్టు అయింది. నేనేమో ఆల్రెడీ ఫస్ట్ ఇటే ఎంటర్ అయినా కానీ మళ్ళీ సెకండ్ 5 మినిట్ క్యాండిల్ కిందికి బ్రేక్ అవ్వడం వలన నేను కిందికి తీసుకున్నా. సో అది అటు పైకి వెళ్ళింది. సో అదొకటి. సో ఇక్కడ ఇది వర్కౌట్ అయింది కానీ కొద్దిగా నెక్స్ట్ స్టాప్ లాస్ హిట్ అయిన తర్వాత మళ్ళీ రైట్ డైరెక్షన్లో ఎంటర్ అవ్వచ్చు. సో 20 EMA కూడా ఓకే. సో గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది మార్కెట్, ఆల్రెడీ ఇందాక చూసుకున్నాము. సో బ్రేక్ స్ట్రక్చర్స్ని కూడా చూసుకోవాలి. ట్రెండ్ లైన్ ఏమైనా, సపోర్ట్ లైన్, రెసిస్టెన్స్ లైన్ ఏమైనా బ్రేక్ అవుతున్నాయి ఆ స్ట్రక్చర్స్ అని. సో ఫేక్ బ్రేక్అవుట్స్ని కూడా చూసుకోవాలి. సెకండ్ 5 మినిట్ క్యాండిల్ ఫుల్ బ్యాక్స్ని కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఫుల్ బ్యాక్స్ అంటే ఇట్లా సడన్గా ఒక రెడ్ క్యాండిల్ పడ్డదనుకో, అది అక్కడ ఎంటర్ అవ్వాలి. అంటే ఇక్కడ ఆల్రెడీ ఎంటర్ అయ్యి ప్రాఫిట్ని ట్రైల్ చేసుకుంటూ వెళ్ళాలి. సడన్గా పడ్డప్పుడు మనం లేదంటే క్వాంటిటీ తగ్గించుకున్నా కానీ లాంగ్ రైడ్లో రైడ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఒకసారి ట్రాప్ అయిపోయా. మళ్ళీ ఇక్కడ 12 o'clock 1:30 టైంలో కూడా ట్రాప్ అయిపోయా. సడన్గా ఇక్కడ మార్కెట్ ఈ హైలో ఎంటర్ అయినా క్వాంటిటీ ఎక్కువ సడన్గా ఇది. సో ఇది ఫుల్ బ్యాక్స్ అనే దాటి దగ్గర, అదే ఇది పడ్డ తర్వాత ఇక్కడ ఎంటర్ అయి ఉంటే నీకు ప్రాఫిట్ ఉండేది. అదే పైన ఎంటర్ అయితే లాస్ట్లోకి వెళ్ళిపోయి మళ్ళీ క్వాంటిటీ యాడ్ చేస్తేనే అది అవుతుంది. సో పర్ఫెక్ట్ రిస్క్ రివార్డ్ మెయింటైన్ చేయాలంటే క్వాంటిటీ తగ్గించాలి. సో సడన్గా మనం రిస్క్ రివార్డ్ మెయింటైన్ చేస్తే సైకలాజికల్గా మైండ్ డిస్టర్బ్ కాదు. సో అదేవిధంగా క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాము, ట్రేడ్ని ఎక్కువసేపు హోల్డ్ చేసాము, ఫిక్స్డ్ లాస్ని యాక్సెప్ట్ చేయలేదు, తర్వాత బ్రేక్ తీసుకోవాలి, 3 ట్రేడ్సే తీసుకోవాలి, తర్వాత యావరేజ్ చేసాము, ఓవర్ ట్రేడింగ్ చేసాము. నెక్స్ట్ డేకి 3 లాట్స్ హోల్డింగ్ చేశాను, అది రేపటి వీడియోలో పెడతాను. సో సైడ్ వే మార్కెట్లో బలవంతంగా ప్రాఫిట్ తీయడానికి అదేం లేదు. సో బిగ్ మూమెంటం చివర్లో, అంటే ఇక్కడ బిగ్ మూమెంటం అంతా అయిపోయింది, ఈ చివర్లో ఎంటర్ అయినాం. సో అది సడన్గా ఇక్కడ కట్టప్ప క్యాండిల్ కింద పడగానే లాస్ట్లోకి వెళ్ళిపోయాము. సో మెయిన్ ఏంటంటే ఫోకలాజికల్ డూ నథింగ్, పేషెన్స్ బిల్డప్ చేసుకోవడం రైట్ ఎంట్రీ కోసం అనేదాన్ని. ఇది డిస్టర్బ్ అయిపోయింది. అది మనకు డిస్టర్బ్ అవుతుంది అని అన్నప్పుడు మన మైండ్ సెట్ని చేంజ్ చేసుకోవాలి. అది ఎందుకు డిస్టర్బ్ అవుతుంది అని అనగానే మనం కొంత గ్యాప్ ఇవ్వాలి మార్కెట్కి. సడన్గా మనీ మొత్తం విత్డ్రా చేసేసి 1-2 days బ్రేక్ ఇవ్వటమా, సడన్గా ఎటన్నా ట్రావెల్కి వెళ్ళిపోవటమా, లేకపోతే ఇంకా అలా రావడం అనేది వస్తే మన గ్రీడీనెస్ కానీ మన సైకలాజికల్గా మళ్ళీ కూల్ కామ్నెస్కి కోల్పోయినాం మనం, ఎట్లాగో రాదు. కాకపోతే ఉన్న దాంట్లో నుండి అన్న స్టెప్ బై స్టెప్ మళ్ళీ రైట్ డైరెక్షన్లో ట్రాక్లోకి వచ్చేసి మళ్ళీ స్లోగా స్టెప్ బై స్టెప్ మనం సెట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో ఓకే ఫ్రెండ్స్, ఇది గురువారం రోజు మన ట్రేడింగ్. సో కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఇప్పుడు నేను 3 లాట్స్ హోల్డింగ్లో పెట్టాను. అది ఆ వీడియోని రేపటి వీడియోలో నేను, అది ప్రాఫిట్ వీడియో నెక్స్ట్ వీడియోలో రేపటిలో కలుసుకుందాం. అంతవరకు సెలవు.